ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన కొండలు అనే పర్వతాలపై జరిగిన దైవ సంఘటనల గురించి మేమంతా కలిసి ధ్యానం చేయబోచుండగా ప్రభువా, మీరే మాకు తోడై ఉండి ముందుకు నడిపించండి. ఆదికాండం 22వ అధ్యాయం 2లో వ్రాయబడిన మోరియా అనే పర్వతమును గురించి, ఆ మోరియా పర్వతముపై జరిగిన 4 దైవ సంఘటనల గురించి ధ్యానం చేయబోచుండగా ప్రభువా, మీరే మాకు తోడై ఉండి ముందుకు నడిపించటానికి సహాయం చేయండి. మహాజ్ఞాన సంపూర్ణుడు అయిన మా పరమ తండ్రి, మీ బిడ్డలమైన మాకు కూడా మీ మాటలు విని అర్థం చేసుకోవటానికి తగిన బుద్ధి, జ్ఞానం, వివేకములను అనుగ్రహించమని యేసయ్య నామములో మీ బంగారు పాదాలు పట్టుకొని అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఘనత, మహిమ, ప్రభావములు ఆ దేవాది దేవునికే చెల్లునుగాక. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు మనం దేవుని మాటలను సంభాషించుకుందాము. పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన కొండలు అనే పర్వతాలపై చారిత్రాత్మకమైన ఆధారాలతో కలిగిన ఆధ్యాత్మిక దైవ సంఘటనలు జరిగిన కొన్ని కొండలనే పర్వతాలు ఉన్నాయి. వాటిలో నుండి మొదటిగా ఆదికాండం 8వ అధ్యాయం 5లో ఉన్న ప్రకారం నోవహు కాలంలో వచ్చిన ఆ ప్రచండ జలప్రళయములో నీతిపరుడైన నోవహు కుటుంబము రక్షణ కొరకు దేవుడు ఒక ఓడను నిర్మించుకొని జలప్రళయం వచ్చినప్పుడు వారిని ఆ ఓడలోకి వెళ్ళమని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ ప్రకారం నోహు కుటుంబం వారు ఓడను నిర్మించుకొని ఆ జలప్రళయం వచ్చినప్పుడు వారంతా ఆ ఓడలోకి వెళ్ళారు. అయితే ఆ జలప్రళయములో నోహు కుటుంబం ఉన్న ఆ ఓడ ఆ నీటి ప్రవాహంలో తేలియాడుతూ అరారాతు అనే కొండల పర్వతాలపై నిలిచింది. ఆ అరారాతు కొండపై ఆనాడు నోవహుకు దేవునికి మధ్య జరిగిన దైవికమైన ఆధ్యాత్మిక సంభాషణ గురించి మనం ధ్యానం చేశాము. అదే ఆదికాండములో 22వ అధ్యాయం 2లో వ్రాయబడిన మాటలను బట్టి దేవుడు తన స్నేహితుడైన అబ్రహామును దర్శించి, అబ్రహామా, అబ్రహామా, నీ ఒక్క కుమారుడైన ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ ఉన్న మోరియా పర్వతముపై నేను నీకు చూపించే స్థలమందు నీ కుమారుడైన ఇస్సాకును నాకు దహన బలిగా అర్పించు అని చెప్పాడు. దేవుడు చెప్పిన ఆ మోరియా పర్వతమును గురించి ముందుగా మనం కొన్ని మాటలు విందామండి. ఈ మోరియా పర్వతాన్ని మౌంట్ మోరియా అని కూడా పిలుస్తారు. ఈ మోరియాను గురించి బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. మౌంట్ మోరియా యెరూషలేములో ఉంది. ఈ పర్వతము కొన్ని పర్వతాల కన్నా మోరియా పర్వతము చిన్నదిగా ఉంది. దీని ఎత్తు 2520 అడుగులు. ఈ మౌంట్ చిన్నదైనా ఇది యెరూషలేమునకు సంబంధించిన పర్వతము. ఈ పర్వతముపై 4 దైవ సంఘటనలు జరిగాయి. ఈ మోరియా కొండ అనే పర్వతము పాత యెరూషలేములో ఉందండి. అప్పటికి అది ఓల్డ్ సిటీగా ఉంది, ఎందుకంటే ఇంకా ఇశ్రాయేల్ దేశం ఏర్పడలేదు. ఇప్పుడు మౌంట్ మోరియా లొకేషన్ ఎక్కడ ఉందంటే ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేంలో ఉంది. మౌంట్ మోరియా కిద్రోన్ వ్యాలీ అనే వాగుకు, హాగీ వ్యాలీ అనే వాగుకు మధ్యన ఒలీవల కొండకు పడమట దిక్కున ఈ పర్వతము ఉంది. కిద్రోన్ వాగు అనే వ్యాలీ దగ్గర మాత్రం ఈ పర్వతం యొక్క ఎత్తు 141 అడుగులు ఉంది. మోరియా పర్వతంపై జరిగిన చారిత్రాత్మకమైన 4 దైవ సంఘటనలు జరిగాయి. అవి ఏమిటంటే, మొదటిది, దేవుడు అబ్రహామును పరిశోధించటానికి ఇస్సాకును మోరియా కొండపై దహన బలిగా అర్పించమన్నాడు. రెండవది, అదే మోరియా పర్వతంపై యెబూసీయుడైన ఓర్నాను కళ్ళము ఉంది. అంటే ఆ కొండపై ఓర్నాను యొక్క పొలము ఉంది అని అర్థం అండి. కళ్ళము అంటే పొలము అని అర్థం. ఆ పర్వతంపై పొలము ఏంటి అని అనుకునేవారు ఎందరో ఉంటారు. మనం భూమిపై ఎలా సేద్యం చేసుకుంటామో అలాగే కొండలనే పర్వతాలపై ఇప్పటికీ ఎన్నో దేశముల వారు పంటలు సాగు చేసుకుంటూ ఉన్నారు. దావీదు మహారాజు దేవుని మందిరం కట్టించటానికి అరౌనా అనే ఓర్నాను పొలమును కొన్నాడు. ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అబ్రహాముతో ఇస్సాకును
మోరియా కొండపై దహన బలి అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము మోరియా పర్వతముపై దేవుడు చూపించిన స్థలమందు రాళ్లతో ఒక బలిపీఠము కట్టి ఇస్సాకును బలివ్వటానికి సిద్ధపడ్డాడు. ఆ బలిపీఠం ఉన్న చోటనే ఓర్నాను అనే అరౌనా గారి పొలము ఉంది. ఆ పొలమునే దావీదు దేవుని కార్యము కొరకు, అంటే ఆలయం కట్టడానికి కొరకు ఆ పొలమునే కొన్నాడు. మూడవది, దేవుని చిత్త ప్రకారం దావీదు కోరిక మేరకు సొలొమోను ఆ మహాదేవుని ఆలయం ఆ స్థలమందే కట్టించాడు. నాలుగవది ఏమిటంటే, అదే ప్రాంతంలో మోరియా పర్వతానికి సంబంధించిన గొల్గతా కొండ ఉంది. ఆ గొల్గతా కొండ పుర్రె ఆకారంలో ఉంటుంది. దానినే గొల్గతా కొండ అన్నారు. ఇస్సాకును దహన బలి అర్పించమని చెప్పిన ఆ మోరియా పర్వతంపైనే ఈ 4 దైవిక సంఘటనలు జరిగాయి. మోరియా పర్వతంపై సొలొమోను రాజు కట్టిన దేవాలయము యెరూషలేం లోపటి భాగంలో ఉంటుంది. అదే యెరూషలేంలో సిలువ వేసిన భాగము యెరూషలేమునకు వెలుపటి భాగంలో ఉంటుందండి. యేసుక్రీస్తు సమస్త మానవాళి కొరకు పాప పరిహారంగా శిలువయాగం చేశాడు కనుక ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నట్లుగా పాప పరిహారార్థ బలులు ఊరి బయట వేస్తారు కనుక క్రీస్తును కూడా యెరూషలేము నుండి నడిపించి ఊరికి వెలుపట సిలువ వేశారు. యేసుక్రీస్తును పొంతి పిలాతు అనే ఆనాటి రోమా గవర్నరు యూదా మత పెద్దల మాట కాదనలేక క్రీస్తు నిరపరాధి అని తెలిసిన యూదుల వారి కోరిక మేరకు సిలువ శిక్ష వేయటానికి ప్రభువుని ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రభువును సిలువ వేయటానికి గాను 70 కేజీల సిలువను ఆయన భుజంపై వేసి పొంతి పిలాతు దగ్గర నుండి ఆ సిలువతోనే 1/2 మైలు నడిచి గొల్గతా కొండకు చేరాడు. ఆ గొల్గతా కొండ అనే భాగము ఊరికి వెలుపట ఉంది. యేసుని సిలువ వేసిన స్థలాన్ని గొల్గతా కొండని, మౌంట్ కల్వరి అని కూడా పిలుస్తారు. అలాగా ఈ 4 దైవ సంఘటనలు కూడా మోరియా పర్వతంపైనే జరిగాయండి. ఈ 4 దైవ కార్యాలు మోరియా పర్వతము పైనే జరిగాయా అని అనుకునేవారు కూడా ఉంటారు. వారంతా గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఇవన్నీ కూడా వివరణ తెలుసుకుంటాం. అలాగా ఈ పర్వతంపై 4 సంఘటనలు జరిగినందున ఈ మోరియా పర్వతము యూదులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్కు మౌంట్ మోరియా అంటే ఎంతో ఇంపార్టెన్స్ కలిగి ఉంది. ఎలాగంటే యూదులు దేవాలయాన్ని బట్టి, ముస్లిమ్స్ అబ్రహామును బట్టి, క్రైస్తవులు క్రీస్తు యొక్క శిలువ యాగమును బట్టి ఇవన్నీ మౌంట్ మోరియాపై జరిగాయి కనుక వారికి ఈ కొండ అంతటి ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ పర్వతముపై 4 దైవ సంఘటనలు జరిగాయి కనుక ప్రపంచ ప్రజలందరూ కూడా ఈ కొండను మహిమాన్వితమైన పర్వతము అని పిలుచుకుంటారు. ఈ 4 సంఘటనలలో మొదటిగా అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన విధానం గురించి ధ్యానం చేద్దామండి. దీనికన్నా ముందుగా అబ్రహామును గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. పూర్వములో అబ్రహాము కుటుంబం వారు విగ్రహారాధికులు. అబ్రహాము తండ్రి అయిన తెరాహు ఆనాడు మెసొపటోమియా అనే పిలువబడే ఈనాటి ఇరాక్ దేశంలో నన్నార్ అనే చంద్రుని గుడిలో యాజకత్వము చేసేవాడు. అలాగా చేస్తూ దేవుని యొక్క సూర్యచంద్ర ప్రతిమలను, దేవతల ప్రతిమలను చేసి బొమ్మల వ్యాపారం చేసేవాడు. ఆ బొమ్మలను తన కుమారులైన నాహోరు, అబ్రహాములతో అమ్మించేవాడు. ఆ విధంగా అప్పటికే వారికి బొమ్మల వ్యాపారం ఉంది కనుక వారు చాలా ధనవంతులుగా ఉన్నారు. అయితే అబ్రహాంకు ఈ బొమ్మల పద్ధతి నచ్చేది కాదు. కదలలేని ఈ బొమ్మలు దేవుళ్ళు ఎలా అవుతారు అని తండ్రి చేసే ఆ దేవుని బొమ్మల మీద ఇష్టం లేక వీరేమి దేవుళ్ళు అని సడుగుతూ ఉండేవాడు. ఆ విధంగానే అబ్రహాం గారు ఒకసారి తన తండ్రి చేసిన బొమ్మలను పగలగొట్టినందున తన తండ్రి అయిన తెరాహు అబ్రహామును గద్దించటం జరిగింది. ఈ మాట చరిత్రలో వ్రాయబడి ఉందండి. వీరంతా ఆనాడు మెసొపటోమియా దేశముగా పిలువబడిన ఈనాటి ఇరాక్ దేశంలో ఊరు అనే పట్టణంలో వీరంతా నివసించేవారు. అబ్రహాము కదలలేని, మాట్లాడలేని, చూడలేని ఆ బొమ్మలను చూస్తూ అసలు దేవుడు ఎవరు అన్న ఆలోచనతో ఉండేవాడు. ఈ అబ్రహాము నోవాహు పెద్ద కుమారుడైన షేము వంశమునందే తెరాహు, అబ్రహాములు జన్మించారు. నోవాహు పెద్ద కుమారుడైన షేము తండ్రిలాగా యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అబ్రహాము కూడా ఆ యెహోవా దేవుడు ఎవరు అనే అన్వేషణలో ఉండేవాడు. అలాంటి సమయంలో సర్వాంతర్యామి అయిన దేవుడు అబ్రహామును
ఇరాక్ దేశంలోని ఊరు అనే పట్టణంలో దర్శించి మాట్లాడాడు. అబ్రహామా, నీవు లేచి నీ బంధువుల నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్పగా చేస్తాను. నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వారిని నేను శపిస్తాను. భూమిలో ఉన్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయి అని దేవుడు అబ్రహాముతో అనగా, యెహోవా తండ్రి చెప్పిన ప్రకారం అబ్రహాము తన భార్యను లోతును తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. మనం ఇక్కడ ఆలోచిస్తే అప్పటి వరకు అబ్రహాముకు సంతానము లేదు. అప్పుడు ఆయన వయస్సు 75 ఏళ్ళు. అలాగా సంతానము లేని అబ్రహాముకు దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి, నీవు నీ స్వదేశాన్ని, నీ బంధువులను విడిచి బయలుదేరు అన్నప్పుడు అబ్రహాము ఏమీ సంకోచించకుండా తన భార్య అయిన 65 ఏళ్ల శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతు దంపతులను తీసుకొని బయలుదేరాడు. అయితే ఎక్కడికి వెళ్ళాలో తెలియకనే బయలుదేరాడు. నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించిన ఆ యెహోవా తండ్రే నన్ను నడిపిస్తాడు అన్న భావనతో బయలుదేరాడు. అలాగా అబ్రహాము విగ్రహారాధన కుటుంబం నుండి యెహోవా దేవుడిని తెలుసుకొని కానాను దేశానికి ప్రయాణించాడు. అబ్రహాము జీవము గల దేవుని ఆజ్ఞ ప్రకారం ఈనాటి ఇరాక్ దేశంలోని ఊరు అనే పట్టణం నుండి కానాను చేరటానికి కొన్ని నెలల కాలం పట్టింది. ఎందుకంటే ఇరాక్ నుండి కానానుకు 1200 మైళ్ళు దూరం ఉంది కనుక వీరి మధ్య మధ్యలో ఆగుతూ టెంటలు వేసుకుని ఉంటూ కొన్ని నెలలు ప్రయాణించి కానానుకు చేరారు. దేవుడు అబ్రహాముకి చెప్పిన విధంగానే ఎంతగానో ఆశీర్వదించాడు, కానీ సంతానం లేదు. దేవుడు అబ్రహాముకు తరచుగా ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో అబ్రహాము తండ్రి అయిన యెహోవా దేవా, నాకు ఎంత ఐశ్వర్యము ఉన్ననేమి, నాకు సంతానం లేనివాడనే ఉన్నాను కదా. నాకున్న దాసులలో పెద్ద దాసుడైన దమస్కు ఎలియాజరే నాకు వారసుడవుతాడా అని అబ్రహాము దేవుడిని అడిగినప్పుడు దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా భయపడవద్దు, నేను నీకు సంతానం ఇస్తాను, వాగ్దాన పుత్రుణ్ణి వారసునిగా నీకు ఇస్తాను. నీ సంతానముల వారు ఇసుక రేణుల వలె విస్తరిస్తారు, భూమి అంతటా నీ సంతానముల వారే విస్తరిస్తారు అని చెప్పినప్పుడు అబ్రహాము తనలో తాను నమ్ముకున్నాడండి. 100 ఏళ్ల నాకు 90 ఏళ్ల శారాకు సంతానం కలగటం ఎలా సాధ్యం అని నవ్వుకున్నాడు. ఈ మాట ఆదికాండం 17వ అధ్యాయం 17లో చూస్తాము. అయితే అబ్రహాముకు 80 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జరిగిన విషయము ఏమిటంటే, శారా తనకు పిల్లలు కలుగనందున తన దాసురాలు ఐగుప్తురాలైన హాగరును అబ్రహాముకు భారీగా ఇచ్చింది. ఆమెకైనా పిల్లలు పుడితే తర్వాత దేవుడు నాకును కలుగ చేస్తాడు అన్న ఉద్దేశంతో హాగరును అబ్రహాముకు భారీగా ఇచ్చింది. అలాగా అబ్రహాము హాగరును భారీగా స్వీకరించి ఆమెను దరికి చేర్చుకున్నప్పుడు హాగరు గర్భవతి అయ్యి ఇష్మాయేలుకు జన్మనిచ్చింది. అయితే హాగరు గర్భవతి అయిన తరువాత, ఇష్మాయేలు పుట్టిన తరువాత హాగరు శారాను కించపరచడం మొదలుపెట్టింది. అబ్రహాముకు ఇష్మాయేలు పుట్టిన తర్వాత 14 సంవత్సరాలకి దేవుడు శారాను గుర్తు చేసుకొని, అబ్రహాముకి 100 ఏళ్ళకి శారాకు 90 ఏళ్ళు ఉన్నప్పుడు దేవుడు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును వారికి సంతానంగా ఇచ్చాడు. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. అలాగే వృద్ధ దంపతులైన అబ్రహాం శారాలకు వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు పుట్టి వారికి నవ్వు కలిగించాడు. దేవుడు మొదటిగా అబ్రహామును ఇరాక్ దేశంలోని ఊరు అనే పట్టణంలో దర్శించిన 25 సంవత్సరాలకు సంతానాన్ని ఇచ్చాడు. అబ్రహాముకు 84వ సంవత్సరంలో హాగరుతో పుట్టిన కుమారుడు ఈ లోకరీత్యా పుట్టినవాడు, కానీ శారాతో పుట్టిన కుమారుడు వాగ్దాన ప్రకారంగా పుట్టినవాడు. ఈ లోకరీత్యా పుట్టినవాడు ఇష్మాయేలు, దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం పుట్టినవాడు ఇస్సాకు. అబ్రహాముకు తనకు మొదటిగా పుట్టిన ఇష్మాయేల్ అంటే చాలా ప్రేమ. శారాకు హాగరుకు సరిపడక హాగరును ఇంటి నుంచి బయటికి పంపివేశారు. ఆ సమయంలో అబ్రహాము చాలా దుఃఖితుడయ్యాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా బాధపడకు, ఇష్మాయేల్ కూడా నీ కుమారుడే కదా, అతడిని ఆశీర్వదిస్తాను. ఇష్మాయేల్ కూడా రాజులుగా గొప్ప జనములుగా ఉంటారు, ఆయన సంతానము అని దేవుడు అబ్రహామునకు ఓదార్పునిచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము
శారా హాగరుకు సరిపడనందున హాగరును ఇష్మాయేల్తో పాటు బయటకు పంపించారు. అయితే హాగరును అలాగా వీరు పంపించినా దేవుడు మాత్రం ఆమెను విడనాడక ఆమెకు ఇష్మాయేలుకు అరణ్యములో ఆదరణ కలిగించాడు. అలాగా హాగరు శారాతో సరిపడనందున 2 సార్లు ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ పరిస్థితుల్లో దేవుడు హాగరును విడిచిపెట్టలేదు. దేవుడు హాగరును ఎప్పుడు విడిచిపెట్టలేదు. 2 సార్లు దర్శించి మాట్లాడాడు. దేవుడు ఒక స్త్రీని 2 సార్లు దర్శించి మాట్లాడిన వారిలో హాగరు తప్ప ఇంకా ఎవరూ లేరు. శారా వాగ్దాన పుత్రుని కనింది కానీ దేవుని చూడలేదు, మాట్లాడలేదు అని మనం వాక్యంలో చూస్తాం. హాగరు దేవునితో మాట్లాడి చూచుచున్న సజీవుడైన దేవుడు నీవే అని దేవునికి పేరు పెట్టిన ధనిరాలు హాగరు. దేవుడు హాగరుతో మొదటగా మాట్లాడింది షూరు అరణ్యములో. ఆదికాండం 16:10-11 చూస్తాము. రెండవసారి మాట్లాడింది పారాను అరణ్యములో. ఆదికాండం 21:17-20 వరకు చూస్తామండి. రెండవసారి మాట్లాడినప్పుడు దేవుడు ఆ ఎడారిలో ఇష్మాయేలు దాహము తీర్చటానికి ఒక నీటి ఊటను పుట్టించాడు. యెహోవా దేవుడు ఇష్మాయేలు దాహం తీర్చటానికి పారాను అరణ్యమనే ఎడారిలో ఒక నీటి ఊట పుట్టించాడు. ఆ ఊట ఇప్పుడు ముస్లిం సహోదరులు ఆ ఊటను జంజం వాటరు అంటారు. ఇప్పుడు ఆ ప్రదేశమును మక్కాగా పిలుస్తున్నారు. యెహోవా ఇష్మాయేలు కొరకు పుట్టించిన ఆ నీటి ఊటకు ఆ దేశము వారు జంజం వాటరు అంటారు. యెహోవా దేవుడు హాగరుతో స్వయంగా మాట్లాడి పిల్లవాని కొరకు నీటి ఊటను కలిగించాడు. ఈ మాటలు ఆదికాండం 21:17-20 వరకు పరిశుద్ధాత్మ దేవుడు వివరంగా వ్రాయించాడు. హాగరు ఇష్మాయేలు పారాను అరణ్యములోనే నివసించారు. ఇష్మాయేలు పెద్ద విలుకాడు. ఇష్మాయేలు పెద్దవాడైన తరువాత హాగరు ఐగుప్తుకు వెళ్ళి ఒక స్త్రీని తెచ్చి కుమారునికి పెండ్లి చేసింది. ఇష్మాయేలుకు 12 మంది రాజులు పుట్టారు. ముస్లిమ్స్ రాజులంతా ఇష్మాయేల్ సంతానము వారే. ఇప్పుడు వీరి సంగతి ఎందుకు చెప్పుకుంటున్నాము అని ఎవరు అనుకోవద్దండి. దేవుడు ఏర్పరచుకున్న అబ్రహామును గురించి, ఆయన సంతానం గురించి కొంతైనా మనం తెలుసుకోవాల్సి ఉంది కనుక ఇవన్నీ కూడా చెప్పుకున్నాము. అలాగా దేవుడు చెప్పిన విధంగా అబ్రహాము సంతానముల వారు భూమి అంతటా విస్తరించిపోయారు అని మనం తెలుసుకున్నాము. అలాగా ఇష్మాయేలు వేరుగా వెళ్ళిపోకముందే అబ్రహాము దంపతులకు వృద్ధాప్యములో పుట్టిన ఇస్సాకును దేవుని యందు భయభక్తులతో పెంచుతూ ఉన్నారు. ఇష్మాయేలు ఈ లోకరీత్యా పుట్టినవాడు. ఇస్సాకు దేవుని వాగ్దానాన్ని బట్టి నిబంధనకర్తగా పుట్టినవాడు. ఎలాగంటే దేవుడు అబ్రహాముతో సున్నతి అనే ఒక నిబంధన చేశాడు కనుక అబ్రహాము 90 సంవత్సరాలప్పుడు, ఇష్మాయేలుకు 13 సంవత్సరాలప్పుడు ఇద్దరూ కలిసి ఒక్కసారి సున్నతి పొందుకున్నారు. అబ్రహాము 90 సంవత్సరాలప్పుడు సున్నతి పొందుకుంటే 100వ సంవత్సరమున అబ్రహాము సున్నతి పొందుకున్న తర్వాత పుట్టినవాడు ఇస్సాకు కనుక నిబంధనకర్త అయ్యాడు. సున్నతి పొందకముందు పుట్టినవాడు ఇష్మాయేల్ కనుక ఆయన ఈలోక రీతిగా పుట్టినవాడు అని మనం ఈ మాటలను బట్టి తెలుసుకుంటామండి. నిబంధనకర్త అంటే ఏంటి అనే దానికి ఈ మాటలు తెలుసుకుంటానికి మనము ఈ నిబంధనకర్తను గురించి తెలుసుకున్నామండి. అబ్రహాము హాగరు ఇష్మాయేలును పంపకముందే ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము ఇస్సాకు పుట్టిన తర్వాత పాలు విడిచిన రోజున అందరికీ గొప్ప విందు చేశాడు. ఆ విందు రోజున 15-14 సంవత్సరాలు ఉన్న ఇష్మాయేలు బాలుడైన ఇస్సాకును అవమానించటం శారా చూసి వారిని బయటికి పంపించటం జరిగింది. ఇంతవరకు మనం విని దానిని బట్టి అబ్రహాము ఆనాడు మెసొపొటేమియా దేశముగా పిలువబడుతున్న ఈనాటి ఇరాక్ దేశంలోని ఊరు అనే పట్టణంలో విగ్రహారాధికులుగా దేవుని బొమ్మలు అమ్ముకుంటున్న అబ్రహామును దేవుడు దర్శించి మాట్లాడటం, అబ్రహామా నీ సంతానముల వారే భూమి అంతటా నిండిపోతారని, నీ భార్య రాజులకు జనములకు తల్లి అవుతుందని చెప్పటం, నేను చెప్పిన వాగ్దాన భూమికి చేరు అని చెప్పటం, అబ్రహాము మధ్యలో హాగరును పెండ్లి చేసుకుని 86 సంవత్సరాలకు ఇష్మాయేలును కనటం, ఆ తర్వాత దేవుడు చెప్పిన విధంగా దేవునికి అబ్రహాముకు శాశ్వత నిబంధన గుర్తుగా సున్నతి అనే నిబంధనను ఏర్పరిచిన తరువాత అబ్రహాము 99 సంవత్సరాల వయసులో, ఇష్మాయేలుకు 13 సంవత్సరాల వయసులో ఇద్దరూ కలిసి ఒక్క రాత్రి సున్నతి పొందటం, అబ్రహాము సున్నతి పొందిన సంవత్సరానికి అంటే 100వ సంవత్సరములో వాగ్దాన పుత్రుడైన ఇస్సాకుకు జన్మనిచ్చి ఆ వృద్ధ దంపతులకు నవ్వు కలిగించాడు అని దేవుడు
అబ్రహామును దేవుడు అబ్రామును అబ్రహాముగా, శారైని శారాగా వారి పేర్లు మార్చటం, వారంతా బెర్షెబా అనే ప్రాంతములో నివసించే సమయములో ఒకనాటి రాత్రివేళ అబ్రహాము తన గుడారములో నిద్రిస్తూ ఉండగా దేవుడు మాట్లాడి, నీకు కలిగిన నీ ఒక్క కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునికి వెళ్ళి నేను చూపించిన ఆ మోరియా పర్వతముపై ఇస్సాకును దహన బలి అర్పించు అని చెప్పటం వరకు మనం క్లుప్తంగా విన్నామండి. ఇప్పుడు మనం ఇస్సాకు బలిని గురించి పరిశుద్ధ గ్రంథములో ఆదికాండం 22 అధ్యాయంలో వ్రాయబడిన మాటలను బట్టి మోరియా కొండపై ఇస్సాకును అబ్రహాం బలి ఇచ్చాడా లేదా, మరి యేసు ప్రభు యొక్క పునరుత్థానమునకు ఇస్సాకు ఎలా ముందు గుర్తుగా సాదృశ్యంగా ఉన్నాడు అన్న ముఖ్యమైన సంగతులన్నీ భక్తి శ్రద్ధలతో ఇప్పుడు సంభాషించుకుందామండి. దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము బెర్షెబాలో ఎందుకు ఉన్నాడు అని మనకు అనిపించవచ్చండి. అబ్రహాము బెర్షెబాలో ఎందుకు ఉన్నాడంటే వారికి పశువుల మందలు ఎక్కువగా ఉన్నాయి కనుక నీటి కొరకు తన సేవకులతో పాటు బావులు త్రవ్విస్తూ బెర్షెబాలో ఉన్నాడు. వారితో పాటే అబ్రహాం కుటుంబం కూడా బెర్షెబాలో నివసించారు. ఆ సమయంలో దేవుడు ఇస్సాకును బలి అడిగాడు. దేవుడు అబ్రహామును బెర్షెబాలో ఉన్నప్పుడు రాత్రివేళ దర్శించాడు. దేవుడు అబ్రహాంకు చెప్పిన ఇస్సాకు బలిని గురించి ఆ రాత్రివేళ విని, నీ చిత్తం ప్రభువా అని అనుకున్నాడు. కానీ అయ్యో దేవా, నాకు 100 సంవత్సరాల వయసులో ఇచ్చిన ఈ వాగ్దాన పుత్రుని బలి ఇవ్వమంటావా తండ్రి, ఇది ఎక్కడి న్యాయం అని అబ్రహాము అనుకోలేదు, చింతించలేదు. కానీ ఆ రాత్రి ఇస్సాకును బలి ఇవ్వటానికి నిశ్చయించుకొని నిద్రించి ప్రొద్దున్నే లేచి బలికి కావలసిన కట్టెలను చీల్చుకొని వెళ్ళటానికి సిద్ధపడుచున్నాడు. కానీ తన భార్య శారాకు కానీ ఇస్సాకుతో కానీ పనివారితో కానీ ఏమీ చెప్పకుండా, ఎవరు చూడకుండా కత్తిని నడుము దగ్గర ఉంచుకొని బెర్షెబా నుండి 50 కిలోమీటర్ల దూరాన ఉన్న మోరియా పర్వతమునకు బయలుదేరాడు. బెర్షెబా నుంచి మోరియా పర్వతమునకు 3వ రోజున ప్రొద్దున చేరిన తర్వాత అబ్రహాము వెంటనే ఆ పర్వతం వైపు కనులెత్తి చూసినప్పుడు బలి ఇచ్చే చోటును గుర్తించి గాడిదపై ఉన్న కట్టెలను ఇస్సాకు తలపై పెట్టి తన పనివారితో మాట్లాడుతూ, మీరు ఈ గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను ఈ చిన్నవాడును పర్వతం పైకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ దగ్గరకు వస్తాము అని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని అవి తన కుమారుని మీద పెట్టి తన చేతులతో నిప్పు కత్తిని పట్టుకొని ఇస్సాకుతో మోరియా పర్వతంపై తాను గుర్తించిన చోటుకు బయలుదేరాడు. అయితే అబ్రహాము మాటలు విన్న సేవకులు, అయ్యగారు, కట్టెలు నిప్పు కత్తి ఉంది కానీ మరి గొర్రెపిల్ల లేదేమి అని ఆ సేవకులు తమ యజమానుడైన అబ్రహామును అడగలేదు. అలాగా తండ్రి కుమారుడు కలిసి పర్వతంపై నడుచుకుంటూ వెళుతున్న సమయంలో అప్పుడు కుమారుడు తండ్రితో ఇలాగా మాట్లాడుతూ, తండ్రి అని పిలవగానే అబ్రహాము, ఏమి నా కుమారుడా అని బదులిచ్చాడు. తండ్రి, కట్టెలు కత్తి నిప్పు ఉన్నవి కానీ మరి బలికి గొర్రెపిల్ల ఏది తండ్రి అని అడిగినప్పుడు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు, యెహోవా ఈరే అని చెప్తూ అబ్రహాము ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆ విధంగా తండ్రి కుమారుడు కలిసి నడుస్తూ దేవుడు అబ్రహామునకు చూపించిన స్థలమును గుర్తించి వెంటనే అబ్రహాము అక్కడ ఉన్న రాళ్లతో బలిపీఠమును కట్టి కట్టెలు పేర్చి వెంటనే తన కుమారుని కాళ్ళు చేతులు బంధించి కళ్ళకు గంతలు కట్టి బలిపీఠముపై ఉన్న కట్టెల మీద పరుండబెట్టాడు. ఇక్కడ మనం 2 మాటలు సంభాషించుకుందాం. అబ్రహాముకు వాగ్దానపుత్రుడైన ఇస్సాకును అలాగా బంధించి దహన బలిగా కట్టెలపై పరుండబెట్టడానికి అబ్రహాముకు ఎలా మనసు వచ్చింది? ఇచ్చిన బిడ్డనే బలడిగిన దేవుడు ఆయనేం దేవుడు అని బైబిల్ చదవని తెలియని వారు అనుకుంటూ ఉంటారండి. అయితే అబ్రహామును ఆ రాత్రి ఇలాగా దేవుడు శోధించినప్పుడు తండ్రిగా ఎంతో హృదయ వేదన చెంది ఉంటాడు. కానీ అబ్రహాము దేవుడు అడిగిన తన కుమారుని నిమిత్తము చింతించలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుని యందు బహు విశ్వాసము కలిగిన వాడు కనుక, నేను నమ్ముకున్న నా దేవుడు నరబలి కోరేవాడు కాదు, దేవుడు నాకు కలిగించిన ఈ శోధన వెనుక నాకు ఏదో ఒక మంచి బహుమానము దాచి ఉంచాడు అని తలంచి తనతో వచ్చిన ఆ 2 సేవకులతో కూడా, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, నేను నా కుమారుడు కొండపైకి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా ఇక్కడికి వస్తాము
అందరం కలిసి వెళదాము అన్న విధంగా కొండ దిగువన ఉన్న తన సేవకులతో ఎంతో నమ్మకంగా చెప్పాడు. నా దేవుడు నమ్మదగినవాడు, ఆయన జంతుబలిని కోరేవాడే కానీ నరబలిని కోరేవాడు కాదు అని తన అంతరంగంలో ఉంది. అయినను అబ్రహాము ఉదయాన్నే లేచి దహన బలి కొరకు కట్టెలు చీల్చి నిప్పు కత్తెను సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము ఉదయాన్నే లేచినప్పుడు ఇస్సాకును దేవునికి దహన బలి అర్పించటానికి సంపూర్ణంగా సిద్ధపరుచుకున్నాడు. కట్టెలు, నిప్పు, కత్తి ఇస్సాకుతో ఇద్దరు సేవకులతో కలిసి ఉదయాన్నే బెర్షెబా నుండి మోరియా పర్వతానికి ప్రయాణం కొనసాగించాడు. బెర్షెబా నుండి మోరియా పర్వతం చేరటానికి 45 లేక 50 మైళ్ళు దూరం ఉంది. వారంతా ఉదయాన్నే ప్రయాణించి 3వ రోజున ప్రొద్దున కల్లా చేరారు. ఇక్కడ సువార్త వింటున్న మనమంతా ఒక మర్మాన్ని గుర్తించవలసిన వారమై ఉన్నామండి. ఏమిటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17లోని వచనము మనం ధ్యానించినట్లయితే పరిశుద్ధుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో ఈ బలిని గురించి ఒక మర్మాన్ని మనందరికీ తెలియపరచడం జరిగింది. పౌలు గారు చెప్తూ, అబ్రహాము దేవుని చేత శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను అని పరిశుద్ధ పౌలు గారు తెలియపరిచాడు. అది ఎలాగా? అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వలేదు కదా, మరి పౌలు గారు అబ్రహాము విశ్వాసముతో బలి అర్పించాడు అని ఎందుకు అన్నట్లు? ఈ మాటను గురించి మనం ప్రత్యేకంగా సంభాషించుకుందాం. అబ్రహాము బెర్షెబా నుండి బయలుదేరుచున్నప్పుడే ఇస్సాకును తన అంతరంగంలో బలి ఇచ్చేశాడండి. అంటే అబ్రహాము మానసికంగా తన అంతరంగంలో ఇస్సాకును దేవునికి బలి ఇచ్చినట్టే లెక్క. వాక్యములో ఉన్న రీతిగా బలులు, అర్పణలు, సర్వాంగ హోమముల కంటే విరిగి నలిగిన మనస్సే బలియాగము అన్నట్లుగా అబ్రహాము తన ఇంటి నుండి బయలుదేరుచున్నప్పుడే ఇస్సాకును దేవునికి ఆత్మానుసారమైన బలిని అంతరంగములో అర్పించాడు. ఇంకా శరీరసారమైన బలిని క్రియారూపకంగా ఇవ్వటానికి మోరియా కొండకు వచ్చాడు. కట్టెలు, నిప్పు, కత్తి తీసుకొని ఇస్సాకుతో వచ్చాడు. ఆ విధంగా అబ్రహాము ఇస్సాకును చివరిగా హత్తుకొని బలిపీఠముపై ఇస్సాకును పరుండబెట్టి వధించటానికి తన చేతితో కత్తి పట్టుకొనగా వెంటనే యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా, అబ్రహామా అని పిలిచాడు. అందుకు అబ్రహాము చిత్తము ప్రభువా అన్నప్పుడు, అబ్రహామా, ఈ చిన్నవాని మీద చేయి వేయకు, అతన్ని ఏమీ చేయవద్దు. నీ ఒక్క కుమారుడిని నాకు ఇవ్వటానికి నీవు వెనుదిరగలేదు కనుక నీవు దేవునికి భయపడుచున్నవాడవని నేను తెలుసుకున్నాను. ఆ మాట విన్న అబ్రహాము తన చేయి దించి ఆ చుట్టుప్రక్కల కలయి చూశాడు. ఎందుకంటే బలిపీఠం సిద్ధపరిచిన తరువాత బలి ఇవ్వవలసి ఉంది కనుక చుట్టుప్రక్కల చూచినప్పుడు అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడింది. ఇస్సాకు తన తండ్రిని, తండ్రి, బలికి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాము యెహోవా ఈరే అని కుమారుడితో చెప్పిన విధంగా ఇస్సాకు బదులుగా ఆ బలియాగమునకు దేవుడే ఒక గొర్రెపిల్లను చూసుకున్నాడు. అబ్రహాము ఆ పర్వతంపై చుట్టుప్రక్కల చూచి ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఒక పొదలో కొమ్ములు చిక్కుకొని ఉన్న ఒక పొట్టేలు కనపడింది. వెంటనే అబ్రహాం వెళ్ళి ఆ పొదలో చిక్కుకున్న పొట్టేలుని తీసుకొని వచ్చి తన కుమారుడిని లేపి ఆయనకు బదులుగా గొర్రెపిల్లను దహన బలి ఇచ్చాడు. అలాగా అబ్రహాము ఆ స్థలమునకు యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. ఇప్పటికీ ఆ స్థలమునకు యెహోవా చూచుకొనును, యెహోవా ఈరే అని పిలుస్తారు. అబ్రహాము అనుకున్న విధంగా దేవుడు నరబలి కోరేవాడు కాదు. ఈ శోధన వెనుక నాకు బహుమానము కలిగిస్తాడు అని అనుకున్నట్లుగానే దేవుడు అదే స్థానమునందు మరలా రెండవసారి పిలిచి, అబ్రహామా, నీకున్న ఒక్క కొడుకుని నాకు ఇవ్వటానికి వెనుదీయలేదు కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక రేణువుల వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడతారు అని నా తోడు అని ప్రమాణం చేయుచున్నాను అని యెహోవా అబ్రహాముకు ప్రమాణపూర్వకంగా వాగ్దానం ఇచ్చాడు. అలాగా అబ్రహాము మోరియా పర్వతముపై ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత కొండ దిగి తన సేవకులతో కలిసి అదే 3వ రోజున మోరియా నుండి బెర్షెబాకు బయలుదేరి వెళ్ళాడు. ఆ విధంగా అబ్రహాము దేవుడిచ్చిన ప్రమాణపూర్వకమైన వాగ్దానం పొందుకుని
బెర్షెబాకు చేరాడు. ఇక్కడ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకును గురించి మనం మాట్లాడుకుందామండి. ఇస్సాకు తన తండ్రితో మాట్లాడుతూ, తండ్రి, గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు అబ్రహాము యెహోవా ఈరే అన్నాడు. ఆ తరువాత ఇస్సాకుని బంధించి బలిపీఠంపై పడుకోబెట్టినప్పుడు ఇస్సాకు చూస్తూ తన తండ్రికి సహకరించాడు, కానీ ఏమాత్రం ఎదిరించలేదు. తండ్రితో కూడా ఎదురాడి మాట్లాడలేదు. ఆ టైంలో ఇస్సాకు ఏమీ పసివాడేమీ కాదండి. 16-17 సంవత్సరాల యవనస్తుడే. వాన తండ్రిని నెట్టేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇస్సాకు అలాగా చేయకుండా, నా పట్ల దేవుని చిత్తము ఏమై ఉన్నదో అదే నా తండ్రి నా యందు నెరవేరుస్తున్నాడు అని మారు మాట్లాడకుండా మౌనంగా బలిపీఠంపై పండుకున్నాడు. ఇస్సాకు పెద్దల యందును దేవుని యందును అంతటి భక్తి గలవాడు ఇస్సాకు. అందుకనే దీనిని బట్టే దేవుడు, నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును అని చెప్పుకున్నట్లుగా మనకు అనిపిస్తుందండి. ఇస్సాకు తన తండ్రిని, తండ్రి, బలికి గొర్రెపిల్ల ఏది అన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు అన్న మాటకు యోహాను సువార్త 1వ అధ్యాయం 35-36లో చూస్తే, బాప్తిస్మిచ్చు యోహాను ప్రభువుకు బాప్తిస్మిచ్చిన తరువాత అక్కడ ఉన్న వారికి యేసును చూపిస్తూ, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇక్కడ అబ్రహాం చెప్పినట్లుగా గొర్రెపిల్లను యెహోవానే చూసుకుంటాడని అన్నట్లుగా ఇక్కడ యోహాను ప్రవక్త ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పడం చూస్తాము. ఈ దేవుని గొర్రెపిల్లే యెహోవా పొదలో చూసుకున్న గొర్రెపిల్ల అనే యేసు గొర్రెపిల్ల అని మనం గ్రహించగలుగుతామండి. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను చెప్పిన విధంగా ఇస్సాకునకు బదులుగా దేవుడు పొదలో చిక్కుకున్న ఆ గొర్రెపిల్లే యేసు అనే గొర్రెపిల్ల అని మనం గ్రహించగలుగుతామండి. ఆ విధంగా ఇస్సాకు యేసు పునరుత్థానమునకు సాదృశ్యంగా ఉన్నాడని పండిత మేధావులు చెప్తూ ఉంటారు కదా. దాని గురించి కొంత మాట్లాడుకుందాం. ఇస్సాకు ప్రభువు పునరుత్థానమునకు ఎలాగా సాదృశ్యంగా ఉన్నాడు అంటే, అబ్రహాము బెర్షెబా నుండి బయలుదేరక ముందే ఇస్సాకును దేవునికి ఆత్మానుసారమైన బలి అర్పించేశాడు. ఈ మాట పౌలు గారు కూడా హెబ్రీ పత్రిక 11:17లో సాక్షార్థంగా తెలియపరిచాడు. అంటే ఇక్కడ ఇస్సాకును బలి అర్పణ అయిపోయింది, కానీ క్రియారూపములో అర్పించటానికి అబ్రహాము ఇస్సాకుని తీసుకొని మోరియా కొండకు వచ్చి బలి అర్పించబోయాడు. అంతలో పరమప్రభువు ఆపు చేశాడు. వెంటనే ఇస్సాకు మరణాన్ని జయించి బలిపీఠంపై నుండి సజీవుడై పునరుత్థానుడయ్యాడు. అంటే బలిపీఠం నుండి సజీవంగా లేచాడు. అబ్రహాము బయలుదేరబోయే ముందు తన కుమారుడిని దేవునికి ఆత్మానుసారంగా బలి ఇచ్చాడు కనుక అబ్రహాము తన కుమారుడు అప్పుడే దహన బలి అయినట్లే లెక్క కనుక 3వ రోజున మోరియా కొండపై బలిపీఠంపై పడుకోబెట్టిన ఇస్సాకును దేవుడు మరణాన్ని తొలగించి సజీవుడిగా పునరుత్థానుడిగా లేపాడు. యేసు ప్రభువు కూడా శిలువపై మరణించి పాతి పెట్టబడి 3వ రోజున పరమతండ్రి తన కుమారుని సమాధి నుండి సజీవంగా పునరుత్థానుడిగా లేపినట్లుగా ఇక్కడ కూడా ఇస్సాకును ఆ పరమతండ్రి ఆత్మానుసారంగా దహన బలి అయిన ఇస్సాకును 3వ రోజున శరీరానుసారంగా బలి ఇవ్వబోతున్న సమయంలో ఆ పరమతండ్రి అబ్రహామును ఆపి బలిపీఠంపై నుండి సజీవంగా 3వ దినమందు ఇస్సాకును పునరుత్థానుడిగా లేపాడు అని మనం తెలుసుకుంటాము. అందుకే యేసయ్య పునరుత్థానానికి ఆనాటి ఇస్సాకు పునరుత్థానము ముందు గుర్తుగా ఉంది. ఈ సంఘటన క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రిందట జరిగిన కార్యమండి. ఆనాడు మోరియా పర్వతంపై జరిగిన సంఘటనలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చదివినట్లయితే, దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు బానిసలుగా కొనిపోయిన కాలము వరకు 14 తరాలు, యూదులు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే మనం సంభాషించుకున్న ఈ మాటలు 42 తరాల క్రిందట మోరియా కొండపై జరిగిన ఇస్సాకు బలి సంఘటనలను మనము సంభాషించుకున్నామండి.